హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఓట్స్ పుడ్డింగ్ చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక బౌల్లో ఒక 2 కప్పుల రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. ఇవి చాలా హై ఫైబర్ ఉంటుంది. దీంట్లోకి అవి మునిగినంత వరకు మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. అలాగే పంప్కిన్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. మీకు ఏ సీడ్స్ నచ్చితే వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వాల్నట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక 3 వేసుకుంటున్నానండి. అలాగే దీనిలోకి ఫ్లాక్స్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలాగే పీనట్ బటర్ ఒక స్కూప్ వేస్తున్నాను. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే. అలానే ఎక్కువ తీసుకోకూడదండి. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ హనీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలని అబ్జర్వ్ చేస్తాయి. సైడ్ని పెట్టేద్దాం. బాదం పిక్కలు ఒక 12, అలాగే కిస్మిస్లో ఒక 10 తీసుకుంటున్నాను. దీన్ని నైట్ అంతా సోక్ చేద్దాము. ఇప్పుడు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ తీసుకొచ్చాను. చూడండి మొత్తం పాలను అబ్జర్వ్ చేస్తుంది కదా. ఇప్పుడు సీడ్స్ కూడా మంచిగా నానుంటాయి. దీనిలోకి రెడీగా పెట్టుకున్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. దానిమ్మ గింజలు ఒక హాఫ్ కప్ యాపిల్ వేస్తున్నాను. అలాగే బనానా వేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నానపెట్టి ఉంచాం కదా, వాటిని తొక్కలు తీసేసి బాదం పిక్కలు అలాగే గ్రేప్స్ సీడ్స్ ఉంటే అవి తీసేయాలి. మొత్తాన్ని తీసేసి బాగా కలుపుకోవాలండి. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే హై ఫైబర్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అలాగే మంచిగా ఫైబర్ ఎక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే బ్రేక్ఫాస్ట్ తింటారు. పిల్లలు, పెద్దవాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళు అందరూ తినచ్చు. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ హెల్దీ ఫుడ్స్తో మీ ముందుకు వస్తున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు. రోల్డ్ ఓట్స్ తీసుకుంటే దానిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో షేర్ చేశాను కదా. మీకు ఇంకా ఏ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.